ఎక్కడైతే నీ మాటకు విలువ లేదో అక్కడ మౌనంగా ఉండటమే సంస్కారం. ఎక్కడైతే నీకు గౌరవం లేదో అక్కడి నుండి వెళ్లిపోవడమే ఆత్మగౌరవం. నీ ఆత్మగౌరవం చాలా ఖరీదైనది. గాజులా ఉంటే రాయి విసిరేవాడల్లా నిన్ను పగలగొడతాడు. అదే వజ్రంలా మారిపో. నిన్ను పగలగొట్టాలి అనుకునే సుత్తి కూడా ముక్కలైపోవాలి. నీ ధైర్యమే నీ ఆయుధం. బురదలో పడ్డా సరే వజ్రం తన మెరుపును కోల్పోదు. దాని విలువ తగ్గదు. కష్టాలు నిన్ను చుట్టుముట్టినా సరే నీ స్థాయిని, నీ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకు. అమ్మకైనా చీరలు ఎక్కువ ఉంటాయి, పిల్లలకైనా బట్టలు ఎక్కువ ఉంటాయి. తండ్రికి మాత్రం లేకుండా తను బయటికి వెళ్ళినప్పుడు తినాలంటే ఎన్నో విషయాలు తను ఖర్చు పెట్టి తినొచ్చు. ఖర్చు పెట్టే ముందు గుర్తొచ్చేది నా పిల్లలు, నా భార్య అని గుర్తొచ్చి ఆగి వెనక్కి వెళ్ళి మంచినీళ్ళతో సరిపెట్టుకునే ఆ గొప్ప గుణం ఎవరిదంటే ఒక్క తండ్రిది మాట. కానీ తండ్రి ఎక్కడ హీరోలా కనపడ్డు. తండ్రి అవసరానికి మాత్రమే పనికొస్తాడని చెప్పి చాలా మంది పిల్లలు వెళ్ళిపోతుంటే, కానీ ఆ తండ్రి అవసరం కూడా తెలుసుకునే పిల్లలు ఎప్పుడైతే పుడతారో అప్పుడు ఖచ్చితంగా ఆ నాన్న ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. అవసరం తీరాక ముఖం చాటేసే ఈ ప్రపంచంలో ఒంటరిగా పోరాడటమే నిజమైన ధైర్యం. నీ కష్టమే నీకు తోడు. నీ విజయమే వాళ్లకు అసలైన సమాధానం. వెన్నుపోటు పొడిచిన వాళ్ళని చూసి బాధపడకు. వాళ్ళు నీకు నేర్పిన పాఠమేంటంటే గుడ్డిగా ఎవర్నీ నమ్మకూడదు అని. అయిన వాళ్ళు నాకు నేర్పింది పాఠం కాదు, గుణపాఠం. నా గురించి చెడుగా చెప్పేవాళ్లతో నాకు గొడవలేదు. ఎందుకంటే వాళ్ల స్థాయి మాటల్లో, నా స్థాయి చేతల్లో. అధర్మం రాజ్యాలని ఏలితే గొడ్డలితో నరికే పరశురాముడిని, నా భక్తుల జోలికి ఎవడైనా వస్తే వాడి పేగులు తెంపి మెడలో వేసుకునే లక్ష్మీ నరసింహుడిని, అవినీతి అహంకారం విర్రవీగుతుంటే నా ఒక్క వెల్లుతో సర్వనాశనం చేసే శ్రీరామచంద్రుడిని, రాక్షసులను అంతం చేసే శ్రీకృష్ణుడిని నేనే. అవకాశం బలవంతుణ్ణి చేస్తే అవసరం బలహీనుణ్ణి చేస్తుంది బిడ్డ. అవసరం కోసం ఆగిపోతే అవకాశం చేజారిపోతుంది. నువ్వు చేరాల్సిన తీరం ఇంకా చాలా దూరం ఉంది. చూడు బేటా, ఆగిపోవాలనుకుంటే ఊళ్ళోనే ఆగిపోవాలా. ఒక్కసారి ఊరు దాటి బయటకొచ్చాక తిరిగి గెలిచే ఇంటికెళ్ళాలి. ఈ రోజుల్లో నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారికంటే నెట్టేవారే ఎక్కువ ఈ లోకంలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించేవారికంటే నవ్వుల పాలు చేసేవారే ఎక్కువ ఈ లోకంలో. ఇంకొన్నిసార్లు నీకు నువ్వే ఓదార్చుకోవాలి. ఎందుకంటే ఓదార్చేవారికంటే ఏమార్చేవారే ఎక్కువ ఈ లోకం. నేను ఇలానే పుట్టా, ఇలానే ఉంటా. ఒక మనిషికి నలుపు తెలుపు అందం కాదు బ్రదర్. ఒక మనిషి సక్సెస్ డిసైడ్ చేసేది ఆ మనిషి హార్డ్ వర్క్, టాలెంట్ అండ్ డిసిప్లిన్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. మనందరి నసీబుల్లో ఏం రాసి పెట్టుతుందో ఎప్పటికీ తెలియదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటాం. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటాం. అది ఇస్తదైనా అవుకాదైనా ఓ రోజు వస్తుంది. వద్దనుకున్నా వినబడతా, చెవులు మూసుకున్నా వినబడతా. మిత్రమా, ఈ రోజే మొదలుపెట్టు. సరైన సమయం కోసం ఎదురు చూడకు. మీరు ఆ పని చేయాలని నిశ్చయించుకున్న క్షణం కంటే మంచి సమయం మరొకటి లేదు. అవకాశాలు తలుపు తట్టవు, మనమే వాటిని సృష్టించుకోవాలి. జీవితంలో ఎదురు చూస్తూ ఉంటే చాలా విషయాలు మిస్ అవుతాం. సరైన సమయం వస్తుందని కాదు, మనమే సమయాన్ని సృష్టించుకోవాలి. భయం సహజం, సందేహం సహజం. కానీ ప్రయత్నం చేయకుండా ఫలితం కోరటం తప్పు. ఎందుకంటే ప్రతి గెలుపు వెనుక ఒక ధైర్యమైన మొదటి అడుగు ఉంటుంది. అందుకే ఆలస్యం కాకముందే నీ లక్ష్యాల వైపు నడవటం ప్రారంభించు. ఓటమి ఎప్పుడు శత్రువు నుంచి రాదు. భయం రూపంలో మీకు పుట్టి వాడికి ఆయుధమే మిమ్మల్నే చంపుతుంది. మీ విరోధం మీకంటే చాలా ముందు పరిగెత్తొచ్చు. అందుకోలేమని అక్కడే ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగొద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఆవు పిరినాపుట ఎవరితరం. నీ ధ్యేయం, నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. నిన్నెప్పుడు వాళ్ళ లెక్కలోంచి తీసేస్తారో తెలుసా? నీ దగ్గర పలుకుబడి లేనప్పుడు. నువ్వెంత మంచిగా ఉన్నా నిన్నెందుకు పట్టించుకోరో తెలుసా?
నీ దగ్గర డబ్బుండదు కాబట్టి. పనికి మాలిన పనులు చేసేవాణ్ణి నెత్తిన పెట్టుకుని పరాయి వాళ్ల మంచిని కోరుకునే నిన్ను పురుగులా ఎప్పుడు చూస్తారో తెలుసా? నీ దగ్గర డబ్బులు లేనప్పుడు. ఇక్కడ నీ మంచి, నీ ప్రేమ, నీ వ్యక్తిత్వం ఇవేం పనికిరావు. డబ్బు ఏంటి? డబ్బుంటే చాలు, అన్నీ నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి. ముక్కు మొహం తెలియనోళ్ళు పొగిడే పావుగంట పొగడ్తకి, చూపించే అరగంట సానుభూతికి లొంగి ఇంటి గుట్టు బయట పెడితే రచ్చకెక్కేది నీ కుటుంబ పరువే. సంతోషంగా ఉన్న నీ కుటుంబాన్ని చూసి ఓర్వలేకే శత్రువులు నీ మీద సానుభూతి అస్త్రాన్ని ప్రయోగించవచ్చు. నువ్వు అవునన్నా కాదన్నా నీకు కష్టం వచ్చినప్పుడు సాయం కోసం చేయి చేస్తే ముందుకొచ్చేది ఒక్క నీ కుటుంబమే. ఒకప్పుడు మనుషులను నమ్మాను, మోసపోయాను. ఇప్పుడు డబ్బుని మాత్రమే నమ్ముతున్నాను, గెలుస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బంధాల కంటే నోట్లకే విలువెక్కువ. నా ముందు తియ్యగా మాట్లాడి నా వెనక గోతులు తవ్వేవాళ్లు నాకస్సలు అక్కర్లేదు. ఎందుకంటే అబద్ధపు ప్రేమ చూపించే 100 మంది కన్నా నా ఎదుగుదలను చూసి కుళ్ళుకునే ఒక్క శత్రువు చాలా బెటర్. అందరిలా బతకడం నాకు రాదు. ఎందుకంటే నేను పుట్టింది నటించడానికి కాదు, నిలబడ్డానికి. నా దగ్గర రూపాయి లేకపోయినా సరే నా దగ్గర నిజాయితీ అనే కోట్లు విలువ చేసే ఆస్తి ఉంది. జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు ఆ ఓటమి నుండి పాఠం నేర్చుకుని మీ విజయానికి బాటగా మార్చుకోవాలి. అంతే తప్ప బాధపడుతూ కూర్చోకూడదు. గుర్తుపెట్టుకోండి, జీవితం అనే యుద్ధంలో ధైర్యాన్ని మించిన ఆయుధం ఇంకొకటి లేదు. గెలుపు ఓటములు మనిషి జీవితంలో సహజం. కానీ ఏది జరిగినా కూడా నీ మంచికే అని గుర్తెరగాలి. నీ ఓటమి వెనకాల ఏమి దాగుందో అది దేవునికి మాత్రమే తెలుసు. సరి చూసుకో. నీ పోరాటాన్ని మాత్రం ఆపకు. ఎవడో మనం ఎదగొద్దని కోరుకుంటే, ఎవడో మన ఎదుగుదలని దొక్కేస్తే ఇంటికి కూడా పరగకూడదన్న. మనిషి పగబడితే ఏమవుతుందన్న? దేవుడు పగబడితే బతకలేము. మనుషులు పగబట్టినంత మాత్రాన జీవితాలు ఏమి ఆగిపోవు. గెలుపు ఒకరి సొత్తు కాదు, ఓటమి శాశ్వతం కాదు. పడితే లేవలేననుకోవడం ఓటమి, కానీ పడిన ప్రతిసారి లెవ్వగలను అనుకోవడం ఖచ్చితంగా గెలుపే. ఓటమికి బాధపడిపోయి గెలుపుకి సంబరపడడం ఒక మంచి లక్షణం అయితే కాదు. గెలుపుకి ఓటమికి తేడా లేకుండా రెండిటిని ఒకేలా రిసీవ్ చేసుకుని రియాక్ట్ అయ్యేవాడే ట్రూ లీడర్ అండ్ లెజెండ్ అవుతాడు. ఓటమి తర్వాత గెలుపు పాఠం అయితే, గెలుపు తర్వాత ఓటమి ఖచ్చితంగా గుణపాఠమే. గెలుపు మనకి ఏం నేర్పిస్తుందో తెలియదు గాని ఓటమి మటుకు ఖచ్చితంగా ఓర్పుని, అనుభవాన్ని నేర్పిస్తుంది. మీరే చెప్పండి, ఓటమి లేకుండా గెలిచిన వాడు ఒక్కడైనా ఉన్నాడా? చూపించగలరా? మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అని ఆలోచించే కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం. ఎందుకంటే మన జీవితం మనదే. మనకొచ్చే కష్టానష్టాలు మనమే భరించాలి, చుట్టూ ఉన్న నలుగురు కాదు. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం మన చేతుల్లోనే ఉంది. నిన్ను దిగజార్చిన వాడిని వదిలిపెట్టకు, నిన్ను చులకన చేసిన వాడిని మర్చిపో, నీతో కాదులే పోరా అన్న వాడిని విడిచిపెట్టకు. ఇక్కడేదీ ఊరికే రాదు. ఉరుకుల పరుగుల జీవితంలో మందను వదిలి ఒంటరిగా పోరాడితే తప్ప. ఆకలి దప్పికల ఆటుపోట్లు ఎదుర్కో. రేపటి 5 అంతస్తుల విలాసం కోసం ఓర్చుకో. కొడితే కొండనే కొట్టాలి, చిన్న చిన్న గుట్టల్ని కాదు. చేతకాని వాడి మాటలు విని నీకున్న చేవని చంపుకో. ఎందుకంటే యుద్ధం చేతకాని వాడే ధర్మం గురించి మాట్లాడతాడు. మేల్కోండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. వీరులు అపజయాలను చూసి కుంగిపోరు, విజయం సాధించే వరకు పోరాటం చేస్తారు. ఆఖరిగా ఒక్క మాట, సమస్యలొస్తే రాని, సవాళ్లు ఎదురైతే ఎదురవని, ఓటమి తలుపు తడితే తట్టని. నిలుద్దాం, పోరాడుదాం, గెలుద్దాం. ఇది రాసి పెట్టుకో. కష్టాల్ని చూసినా, బాధల్ని ఊర్చుకున్నా, భయాన్ని ఎదుర్కొన్న, అవమానాన్ని భరించిన, సమస్యలతో యుద్ధం చేసిన, ఎన్నో మోసాలను తట్టుకున్నా, ఇప్పటిదాకా ఎన్నెన్నో చూసినా, అన్నింటినీ తట్టుకుని ఎదిరించి నిలబడిన, ఏం జరిగినా అంతా మన మంచికి అనుకుని కాలంతో పాటు సాగిపోతున్నా. ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద, కోరికలు తీర్చలేదని దేవుడి మీద ద్వేషం పెంచుకోకు. కానీ పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే
ఆ దేవుడి బాధ్యత. సంపాదించడం, సాధించడం అది నీ బాధ్యత. తుక నీది, చావు నీది. మధ్యలో ఈ నాటకాలాడే జనాలు మాత్రం నీ వాళ్ళు కాదు. అవసరం ఉన్నప్పుడు ఆమడ దూరం నుండి పిలుస్తారు, అవసరం తీరాక పక్కనున్నా పట్టించుకోరు. ఇదే నేటి సమాజం. నీ స్థాయిని బట్టి పలకరింపులు, నీ స్థితిని బట్టి ప్రవర్తనలు. ఇక్కడ మనిషికి విలువ లేదు, మనిషి దగ్గర ఉన్న వాటికే విలువ. అవసరాలకు వాడుకునే వాళ్లే తప్ప ఆప్యాయంగా ఆదుకునే వాళ్లు లేరు ఈ కలికాలంలో. ఓర్పుగా ఉండు. నీ మంచితనాన్ని చేతకానితనం అనుకున్న వాళ్లే రేపు నీ కాళ్ల దగ్గరకు వచ్చి క్షమించమని అడిగే రోజు వస్తుంది. అప్పటిదాకా మౌనంగా ఉండు. ఒకరిని మోసం చేసి సంపాదించిన ఆస్తిగాని, ఒకరిని ఏడిపించి పొందిన ఆనందంగాని ఎప్పటికీ నిలబడవు. అమాయకుల కన్నీరు చాలా ప్రమాదకరమైనది. అది నేల రాలకముందే దేవుడి దగ్గర నీ పతనాన్ని ఖరారు చేస్తుంది. ఈ రోజు నువ్వు దర్జాగా బతుకుతుండొచ్చు, కాని ఆ ఉసురు తగిలిన రోజు నీకు తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకవు. ఇది రాసిపెట్టుకో. సమాజంలో 2 రకాల మనుషులుంటారు. మనం సంపాదిస్తే ఓర్వలేనివారు, మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు. మనం మంచిగా బతికితే అబ్బా వాళ్ళకేంది అని అంటారు. అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు. సంపద శాశ్వతం కాదు, మన జీవితం శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే, అదే మన మంచితనం.